వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. నేను మీ విజయ. ఈ ఉల్లిగడ్డలు మనల్ని ఏడిపించినంతగా ఏవి ఏడిపించి ఉండవండి. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసినామంటే కళ్ళలో నుంచి ముక్కులో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి కదా. అలా నీళ్లు రాకుండా మనము హ్యాపీగా కట్ చేసుకోవాలంటే ముందుగా అయితే వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టండి. తర్వాత కట్ చేయండి. అస్సలు నీళ్ళు అనేటివి రాకుండా కళ్ళు మండకుండా ఉంటాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆకుకూరలు అయితే 1 వీక్ అని తెచ్చుకుంటే కనుక మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అవి అయితే కుళ్ళిపోవడం అనేవి జరుగుతూ ఉంటుంది కదా. ఆకుకూరలను అయితే కట్ చేసి ఇలా అయితే ఒక పేపర్ టవల్ కానీ పేపర్లో కానీ పెట్టి దానిలోనైతే మంచిగా దారంతో కట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు 10 డేస్ వరకు అయినా కానీ ఫ్రెష్గా ఉంటాయి. ఈజీ టిప్ కానీ నచ్చితే మీకు యూజ్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నిమ్మకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈ ఎండల కాలంలో ఎండిపోతూ ఉంటాయి కదా. అలా ఎండిపోకుండా నల్లగా కాకుండా ఉండాలంటే నిమ్మకాయలకైతే ఇలాగ చూపించిన విధంగా ఆయిల్ అయితే పూసి పెట్టండి. చాలా రోజులు నిల్వ ఉంటాయి. మనకి హ్యాపీగా వీటితో ఏదైనా కానీ చేసేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా వచ్చేసి ఈ ఉప్పు అయితే కన్నా మనకి నీళ్ళలాగా కరిగిపోతూ ఉంటుంది కదా, గడ్డలు గడ్డలు కడుతూ ఉంటుంది. అసలు యూజ్ చేసుకోవడానికి కూడా పనికి రాకుండా పోతుంది. అలాంటప్పుడు అయితే ఉప్పు డబ్బాలు అయితే కొన్ని బియ్యం గింజలు వేస్తే అది ఉప్పు అనేది గడ్డగట్టకుండా నీళ్ళలాగా కాకుండా ఉంటుంది. రైస్ అయితే కనుక క్యారియర్ బాక్సులలో పెట్టినప్పుడు ముద్దలాగా అయిపోతూ ఉంటుంది కదా. ఆ ముద్ద కట్టకుండా మనం ఇలాగైతే రైస్లో నిమ్మకాయ పిండినట్టయితే కానీ రైస్ ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. స్టిక్కీగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మన వైటీ యూట్యూబ్ ఛానల్లోకి అయితే మీకు మోస్ట్లీ వెల్కమ్. సబ్స్క్రైబ్ టు